శ్రీ లింగబసవేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వచ్చాము. ఇది హైదరాబాద్కి 30 కిలోమీటర్స్ దూరంలో మన పడమటి సోమవారం విలేజ్. సో ఈ ముడుపుకున్న విశిష్టత ఏంటి అనేది ముందు తెలుసుకుందాము. ఇక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేస్తారంట. ఈ అగ్నిగుండాన్ని కూడా చాలా మంది భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో అగ్నిగుండం దాటుతారు, అంటే తొక్కుతారు అన్నట్టు. మన సమ్మక్క సారక్క ఎలా అయితే మన అడవి బిడ్డల కోసం త్యాగం చేశారో, పోరాటం చేసి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారో, అలాగే ఈ లింగ మసంద్ అనే ఒక గురూజీ శారీరకంగా మానసికంగా రుగ్మత కలిగినటువంటి వాళ్ళు ఈ దేవాలయంలో. అందరికీ నమస్కారం, కేబిఎన్ భక్తి టీవీకి స్వాగతం. ఈరోజు మనం శ్రీ లింగబసవేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వచ్చాము. ఇది హైదరాబాద్కి 30 కిలోమీటర్స్ దూరంలో మన పడమటి సోమవారం విలేజ్, మండలం వచ్చేసి బీబీ నగర్ అండ్ డిస్టిక్ వచ్చేసి మనకి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి యాదాద్రి భువనగిరి డిస్టిక్ అనమాట. సో ఇక్కడ ఉన్నాము. మనకి ఏంటంటే సమ్మక్క సారక్క జాతర ప్రతి ఒక్కరికి తెలుసు, ఎంత బాగా జరుగుతుందనే విషయం తెలుసు కదా. సో ఇక్కడ కూడా ఆ జాతరకి పోటీ పడుతుందా అన్నట్లుగా ఒక శివరాత్రికి 3 రోజుల ముందు నుంచి జాతర జరుగుతుంది. ఆ మేడారం జాతర ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో ఇక్కడ కూడా ఈ లింగబసవేశ్వర స్వామి జాతర అంత అంగరంగ వైభవంగా భక్తులతోని కిటకిటలాడిపోతుంది. అసలు యాక్చువల్గా నేను మీకు ఒకటి చెప్పాలండి, ఇక్కడ మనము శ్రీ లింగబసవేశ్వర స్వామి ఆలయం అని చూస్తున్నాము, కానీ ఇది బిఫోర్ దట్ అంటే చరిత్రలోకి వెళ్తే మనకి ఇక్కడ లింగ మసంద్ అనే ఒక యోగి, ఆయన వచ్చేసి గురు గోవింద్ స్వామీజీ వారి శిష్యులంట. ఆయన ఇక్కడ మనకి అంటే చరిత్రలో ఒకసారి ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే మనకి మన సమ్మక్క సారక్క ఎలా అయితే మన అడవి బిడ్డల కోసం త్యాగం చేశారో, పోరాటం చేసి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారో, అలాగే ఈ లింగ మసంద్ అనే ఒక గురూజీ అంటారా, లేదంటే యోగి అంటారా, ముని అంటారా, ఆయన ఇక్కడ ఉన్న బంజారా బిడ్డల కోసము ఇక్కడ సమాధి అయ్యారంట. సో ఆ సమాధి విశేషం కాస్త కాలక్రమేణా మార్పులతోని శ్రీ లింగబసవేశ్వర స్వామిగా మారింది. సో అసలు ఈ లింగబసవేశ్వర స్వామి ఏంటి, అలాగే ఈ లింగబసవేశ్వర స్వామి ఏంటి, లింగ మసంద్ గురువు గారి హిస్టరీ ఏంటి, ఇది ఎలా రూపాంతరం చెందింది అనే విషయాలు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. రండి. చూస్తున్నారు కదండి, మనము టెంపుల్కి వచ్చాము. టెంపుల్లో ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే జెండాలు. సో ఈ జెండాలు ఏంటి అంటే మనం చిన్నప్పుడు అప్పుడు మనకి కార్లు వెహికల్స్ ఏమీ లేవు కదా, అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఎడ్ల బండ్లను కట్టుకొని వెళ్ళేవాళ్ళు కదా. సో అలా ఎడ్ల బండ్లను కట్టుకొని వచ్చేటప్పుడు ఈ జెండాలు అంటే జాతరకి స్టార్ట్ అవుతున్నప్పుడు ధ్వజారోహణం అని ఒకటి చేసేవాళ్ళు. అంటే మనకి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలి అని చెప్పేసి దేవుని మొక్కుకొని ఈ జెండా పట్టుకొని వస్తారనమాట. అది ఈ జెండా విశిష్టత. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఎద్దుల బండిలో వచ్చినప్పుడు ఈ జెండాలు కట్టుకొని వస్తారు. అండ్ ఇప్పుడు కార్లలో బండ్ల మీద వచ్చే వాళ్ళు కూడా వాది కూడా వెహికలే కాబట్టి ధ్వజారోహణం చేసుకొని దేవుని మొక్కుకొని ఈ జెండా కట్టుకొని వచ్చి ఇదిగో ఇక్కడ పెడతారంట. సో ఇక్కడ నుంచి మన జాతర స్టార్ట్ అయిపోద్ది. రండి ముందుకెళ్ళి ఇంకా చూద్దాం. చూసారు కదా,
మనకి ధ్వజారోహణం అయిపోయింది. ఆ తర్వాత ఏంటి, మనం మొక్కులు అంటే హ్యాపీగా వచ్చేసాము, ధ్వజారోహణం చేసేసాము. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ముడుపులు ఏంటి అనేది చూస్తున్నారా? ఎన్ని ఉన్నాయి చూడండి. ఇవన్నీ లాస్ట్ ఇయర్ అనమాట. సో ఈ ముడుపుకున్న విశిష్టత ఏంటి అనేది ముందు తెలుసుకుందాము. ఇది ఇక్కడికి వచ్చిన భక్తులు ఇంటి దగ్గర నుంచి మొక్కుకొని ముడుపు కట్టి తీసుకొస్తారంట. మీరు గమనిస్తే ఈ ముడుపుల మీద పేర్లు కూడా ఉన్నాయండి ఇక్కడ. సో ఎవరి ముడుపుకి వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఇవన్నీ మొక్కుకొని ఇక్కడ ఫస్ట్ కడతారు, ఈ ఇయర్ కడతారనమాట. అంటే ఎవ్రీ ఇయర్ వచ్చే భక్తులు కడతారు. ఆ తర్వాత వాళ్ళ కోరిక తీరాక నెక్స్ట్ ఇయర్ జాతరకి వచ్చినప్పుడు ఈ ముడుపులన్నీ మళ్ళీ విప్పేస్తారంట. సో ఎన్ని ముడుపులు ఉన్నాయో చూశారు కదా. ఇంతమంది భక్తులు లాస్ట్ ఇయర్ వచ్చి కట్టారనమాట. వాళ్ళ కోరికలు కూడా నెరవేరాలని మనం కోరుకుంటూ ఈ ముడుపులది సెకండ్ పార్ట్, ఫస్ట్ ధ్వజారోహణ, తర్వాత ఇక్కడ రావి చెట్టుకి ముడుపులు కట్టడం కూడా ఒక ప్రత్యేకత. మీరు ముడుపుల మీద పేర్లు రాయడం మర్చిపోకండి. పేర్లతో పాటు ఇక్కడ కొంతమంది రాశారు పేరు, సన్ ఆఫ్, ఆ తర్వాత వాళ్ళ విలేజ్, డేట్ కూడా రాశారు. సో ఇదనమాట, అంటే మీకు ఇది ప్రూఫ్. నెక్స్ట్ ఇయర్కి మీకు ఈజీగా మీ ముడుపు ఏది అనేది తెలుసుకోవడానికి కూడా ఉంటుంది. అలానే ఇక్కడ కోరికలు నెరవేరుతున్నాయా లేదా అనడానికి కూడా ప్రూఫ్. సో అంత పవర్ఫుల్ అనమాట ఇక్కడ బసవేశ్వర స్వామి. అందరూ ఈ శివరాత్రికి 3 days ముందు మనకి ఇక్కడ జాతర స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ జాతరకు వచ్చి చక్కగా మీ కోరికలు కూడా ముడుపు కట్టుకొని తీసుకొచ్చి ముడుపు చెల్లించండి. వచ్చే సంవత్సరం మళ్ళీ ముడుపు విప్పుకోండి, ఎందుకంటే కోరిక నెరవేరాలి కదా. సరే, లోపలికి వెళ్ళి మనం దేవుణ్ణి చూద్దాం రండి. వచ్చినా కూడా ఖచ్చితంగా మనం గజస్తంభాన్ని తాకి మనం దేవుణ్ణి స్మరించుకోవాలి అనేది ఒక ప్రతీక అనమాట. సో మనకి చాగంటి గారి ప్రవచనాలలో కూడా నేనైతే చాలాసార్లు విన్నాను. ఖచ్చితంగా మనం గజస్తంభాన్ని తాకి ఆ తర్వాతే మనం దేవుడి దర్శనం చేసుకోవాలి. సో థర్డ్ స్టెప్ ఇక్కడ మనకి. నెక్స్ట్ ఏంటి చూద్దాం రండి. సో ఇది హోమగుండం అండి. ఇక్కడ మనకి శివరాత్రికి హోమం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ హోమగుండాన్ని నేను ఎందుకు స్పెసిఫిక్గా చూపిస్తున్నాను అంటే, ఇక్కడ మనకి ఈ హోమగుండంలోనే ప్రసాదం తయారు చేసి ఇక్కడే లింగబసవేశ్వర స్వామికి సమర్పిస్తారనమాట. అంటే బయట ఎక్కడో తీసుకొచ్చిన ప్రసాదం కాదు, హోమగుండంలో తయారైన ప్రసాదం మాత్రమే స్వామికి సమర్పిస్తారంట. అందుకని హోమగుండం స్పెసిఫిక్గా చూపించాను. ఇప్పుడు గుడిని చూద్దాం రండి. చూసారు కదా, ఇంతసేపు మనం గుడి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఉన్న పూజారిని అడిగి గుడి విశిష్టత ఏంటి, ఇక్కడ మనకి శివరాత్రికి జరిగే ప్రత్యేక పూజలు ఏంటి, శివరాత్రికి ముందు 3 రోజుల నుంచి జాతర జరుగుతుంది అన్నారు కదా. సో ఆ జాతరకు సంబంధించిన విషయాలు, డేట్స్, సమయము, పూజలు ఏంటి అనే విషయాలు క్లియర్గా మనం పంతులు గారిని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే పంతులు గారు. మనకి ఇక్కడ లింగబసవేశ్వర స్వామి ఎలా కొలువయ్యారు, మనకి అంటే ప్రతి సంవత్సరం మొత్తంలో జరిగే పూజలు ఏంటి, శివరాత్రికి స్పెషల్గా మీరు చేసే పూజలు ఏంటి, అలాగే భక్తుల నుంచి మీకు వచ్చే ఫీడ్బ్యాక్స్ ఏంటి అనేది మాకు కొంచెం భక్తుల కోసం చెప్పండి. శ్రీ లింగబసవేశ్వర స్వామినే నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. అమ్మా, ఇది యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం పడమటి సోమారం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ లింగబసవేశ్వర స్వామి వారు సనాతనమైనటువంటి దైవము. భక్తుల యొక్క కోరికలు కానీ, ఎక్కువగా ఎవరికైతే శారీరకంగా మానసికంగా రుగ్మత కలిగినటువంటి వాళ్ళు ఈ దేవాలయంలో ఒక మండలం రోజులు దీక్షగా ఉన్నట్టయితే వాళ్ళ రుగ్మతలన్నీ కూడా స్వస్థత చేకూరి ఎంతోమంది భక్తులు ఇక్కడి నుంచి చాలా సంతోషంగా వెళ్ళిన వారు ఉన్నారు. ఆసుపత్రులలో ఎంతోమంది మా నుంచి కాదు అని చెప్పి పంపించినటువంటి యొక్క వాళ్ళను కూడా, రోగులను కూడా ఇక్కడ 40 రోజులు దీక్షతో ఉన్నట్టయితే వాళ్ళు స్వస్థతగా సొంతంగా వాళ్ళతో కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. అటువంటి సనాతనమైనటువంటి యొక్క నమ్మకమైనటువంటి యొక్క దైవము శ్రీ లింగబసవేశ్వర స్వామి మా గ్రామంలో ఈ పడమటి సోమారం గ్రామంలో ఏం చేసినందుకు మేము ఎంతో గర్విస్తున్నాము, మేమంతా అదృష్టవంతులము. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ యొక్క శివరాత్రికి ముందుగా 3 రోజుల ముందుగా వచ్చే ఈ జాతర
అందరూ కూడా ఎక్కువగా బంజారా జాతికి చెందిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా నమ్మేటువంటి ఒక దైవం. వాళ్ళే చాలామంది వస్తారు, ఇతర వాళ్ళు కూడా అందరికి కూడా నమ్మకము. అయితే ఈ సంవత్సరము 11 బుధవారము, 12 గురువారము, 13 శుక్రవారం ఈ 3 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మొదటి రోజున గణపతి పూజ, పుణ్యవచనము, నవగ్రహ పూజ, స్వామివారికి అత్యంత వైభవంగా అభిషేకం ఉంటుంది. పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం ఉంటుంది. ఆ తర్వాత ధ్వజారోహణం ఉంటుంది. సాయంత్రము 8 గంటలకు స్వామివారికి కళ్యాణం ఉంటుంది. తెల్లవారి ఉదయము మామూలుగా సేవల తర్వాత మధ్యాహ్నము మహానైవేద్యం ఉంటుంది. అది చాలా విశేషంగా ఉంటుంది మహానైవేద్యం. సాయంత్రము 10 గంటలకు అగ్ని ప్రతిష్ఠ ఉంటుంది. అగ్నిగుండాలు అగ్ని ప్రతిష్ఠ చేస్తారు. రాత్రి 3 గంటలకు స్వామివారు అగ్నిగుండంలోనికి ప్రవేశిస్తారు. రథోత్సవం ఉంటుంది. శుక్రవారం నాడు చక్రతీర్థం. ఈ విధంగా 3 రోజులు అతి వైభవంగా జరుగుతాయి. చాలామంది వస్తారు. బంజారా కాకుండా ఈ చుట్టుముట్టు గ్రామాల్లోని వాళ్ళందరూ కూడా ఈ స్వామివారు అంటే చాలా నమ్మకము. ఈ దైవాన్ని ఏది కోరుకొని ముడుపు కట్టుకున్నా ఖచ్చితంగా వాళ్ళ కోరికలు తీరిపోతాయి. నమ్మకం అంటే 100% నమ్మకం. ఈ భగవంతుడు అందరికి కూడా అనువైనటువంటి ఒక భగవంతుడు. అంటే సార్ మీరు ఇప్పుడు మండలం రోజులు ఇక్కడ దీక్ష చేస్తారు అన్నారు కదా, మనకి ఇక్కడ బస చేయడానికి ఫెసిలిటీస్ ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఇప్పుడు మన ఈ ట్రస్ట్ బోర్డు వాళ్ళు ఇక్కడ మనకు రూములు ఏర్పాటు చేశారు. వాళ్ళు ఉండడానికి అన్ని వసతులు, నీరు కానీ వండుకోవడానికి కానీ ఏటి విధమైనటువంటి ఒక అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఇక్కడ చేకూర్చడానికి సిద్ధంగా ఉన్నాయి. రూములు కూడా సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఇక్కడ బస చేసుకొని వాళ్ళు స్వస్థత చేకూర్చుకొని వెళ్ళిపోవడానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా సంతోషంగా ఉంటారు. ఇక్కడికి వస్తే అసలు అన్నీ మర్చిపోతారమ్మ వాళ్ళు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు నాకు ఈ అస్వస్థత ఉంది, ఈ రోగం ఉంది అనే విషయాన్ని మర్చిపోతారు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇక్కడ పరిసరాలలో ఉండే వాతావరణం అనుకోండి, స్వామివారికి దయా కృపా కటాక్షాలు అనుకోండి, మొత్తం మీద ఎటువంటి రోగమైనా కానీ ఇక్కడ స్వామివారి చూసినంత మాత్రంలోనే ఆయన మంది ఇచ్చేస్తాడు స్వామివారు. అంటే ఒక ధర్మ సందేహం పంతులు గారు, ఏమనుకోకండి. సో మన భక్తులకు కూడా చెప్తున్నాను, నాకు వచ్చిన డౌట్ అడుగుతున్నాను. మనకి ఇప్పుడు మేడారంలో సమ్మక్క సారక్క జాతర అంత ఘనంగా అక్కడ నాన్ వెజ్ తోని జరుగుతుంది కదా. సో మనకి ఇక్కడ శివుడు, బసవేశ్వరుడు అంటే మనకి శివయ్య. సో శివయ్య దగ్గర నాన్ వెజ్ అనే దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి అనేది చెప్పండి సార్ మా భక్తుల కోసం. అయితే ఈ స్వామి దగ్గర నాన్ వెజ్ ఏం జరగదమ్మా. ఓకే. ఇక్కడ స్వామికి నాన్ వెజ్ మాంసాహారము నైవేద్యము ఉండదు. ఓకే. అక్కడ అమ్మవార్లు గ్రామదేవతలు ఉన్నారు. పోచమ్మ, మారెమ్మ అమ్మవార్లు ఉన్నారు. ఆ అమ్మవార్లకు మాత్రమే ఈ యొక్క మాంసాహారం అవి బలి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ స్వామి వారికి మాత్రం అది లేదు. పూర్తి శాఖాపరమైనటువంటి యొక్క తీపి పదార్థాలు మాత్రమే నైవేద్యం స్వామికి పెడతాం. కానీ ఇక్కడికి వచ్చే భక్తులు మాత్రం అమ్మవార్లను కొలుసుకొని, ఇప్పుడు వేములవాడలో ఎలా అయితే చేస్తారు రాజరాజేశ్వర స్వామి అమ్మవారి దగ్గర, ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత అమ్మవార్ల దగ్గర పోయి వాళ్ళు చేసే కార్యక్రమాలు చేసుకొని అటు నుంచి అడ్డే వెళ్ళిపోతారు, మళ్ళీ రారు. ఇక్కడ పూర్తి చేసుకున్నాక అక్కడ వెళ్తారు. ఇదమ్మా వస్తుంది. మీరు అందరు కూడా రండి, బ్రహ్మోత్సవాలు పాల్గొనండి. స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలి, అధిక సంఖ్యలో రావాలి. అందరూ కూడా, దేశంలోని ప్రజలందరూ కూడా ఈ గ్రామానికి వచ్చి ఈ శ్రీ లింగబసవేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవంలో పాల్గొని మీకున్నటువంటి ఒక స్థలాన్ని కూడా పొడగొట్టుకొని సంతోషంగా వెళ్ళాలని చెప్పి ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా వచ్చి సంతోషంగా వెళ్ళాలని చెప్పి ఈ జాతరను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. పంతులు గారు, మీరు చెప్పినట్లు ఇక్కడ బంజారాలు ఎక్కువగా వస్తారు భక్తులు అన్నారు కదా. సో బంజారాలకి మన ఈ బసవేశ్వర స్వామికి ఉన్న సంబంధం ఏంటి అనేది ఏదైనా మాకు? శ్రీ లింగబసవేశ్వర స్వామి మూలం ఏంటంటే, ముందుగా ఆయన ఒక భక్తుడు, గురునానక్ భక్తుడుగా ఇక్కడికి విచ్చేసిన తర్వాత ఏదో కారణాల వల్ల ఆయన చనిపోవడం జరిగి ఇక్కడ సమాధి జరగడం జరిగింది. ఆ బంజారా సంబంధించినటువంటి లింగబసవేశ్వర స్వామి ఇక్కడ సమాధి జరగడం వల్ల ఇక్కడ గుడి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భక్తులు ఎక్కువగా ఆ జాతికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎక్కువగా నమ్ముతారు కాబట్టి వాళ్ళందరూ ఎక్కువగా వస్తుంటారమ్మా. వాళ్ళనే కాదు, ముఖ్యంగా అందరికీ భగవంతుడు ఒక దత్తస్వరూపుడైనటువంటి ఒక లింగబసవేశ్వర స్వామి ఎక్కువగా వాళ్ళకు సంబంధించిన వ్యక్తి ఇక్కడ సమాధి అయింది కాబట్టి వాళ్ళందరూ కొలుచుకుంటారు. అది లేదు, మనం కూడా అందరం కూడా కొలవాల్సినటువంటి, ఎవరైనా మానవుడే మాధవుడు అవుతాడు.
ఎక్కడైతే మంచితనం ఉంటుందో, ఎక్కడైతే సేవ ఉంటుందో అక్కడనే భగవంతుడు మనకు అన్నీ ఇస్తాడు. అదేవిధంగా లింగబసవేశ్వర స్వామి కూడా ఒక మానవ స్వరూపుడైన భగవంతుడు. ఆ భగవంతుడు మనిషి దేవునిగా మారిపోయాడు. ఆ విధంగా ప్రజలకు అందరికీ కూడా వాళ్ళ అనుకున్నటువంటి యొక్క కోరికలన్నీ కూడా తీర్చేటువంటి ఒక భగవంతుడు అయిపోయినాడు. అందరూ కూడా నమ్ముతున్నారు, మనం కూడా నమ్ముకుందాం. అదేవిధంగా అండి ఇక్కడ ఉన్నటువంటి ఒక ట్రస్ట్ బోర్డు అందరూ కూడా చాలా డెడికేట్గా పనిచేస్తున్నారు. మన ఈవో గారు కూడాను ఇక్కడ పనిచేస్తున్నారు, గ్రామ సర్పంచ్ సహా అందరూ కూడా వచ్చి పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి గ్రామ ప్రజలందరూ కూడాను, ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కూడాను ప్రతి రాత్రి పగలు లేకుండా శ్రమించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఉండాలనే ఒక మంచి సదుద్దేశంతో అందరూ కూడా గట్టిగా పనిచేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, పనిచేస్తున్నారు. భక్తులందరూ కూడా ఎటువంటి అనుమానం లేకుండా, ఇక్కడ ఎటువంటి అసౌకర్యం ఉంటుందేమని భయపడకుండా అందరూ కూడా వచ్చి స్వామిని దర్శించుకొని స్వామి యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ఇక్కడ కూడా నేనే కాకుండా ఇక్కడ ఇద్దరు పూజారులు ఉంటారండి. వాళ్ళు జరుపుల రామ్సింగ్ పూజారి గారు, జరుపుల పుణ్యాసింగ్ పూజారి గారు. వాళ్ళు స్వామివారికి నిత్య కైంకర్యాలు చేసేటువంటి వాళ్ళు ఇద్దరు చేస్తుంటారు. నేను ఆంజనేయ స్వామికి చేస్తుంటాను. వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో ఈ కైంకర్యాలు చేస్తుంటారు. వాళ్ళ భాషలోనే ఈ పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. బంజారా భాషలోనే. అంటే ఇక్కడ పంతులు గారు ఉండరు, బ్రాహ్మణ్ పంతులు గారు ఉండరు, బంజారా పంతులు అంటే గురువు గారు ఉంటారు. రామ్సింగ్ గురువు గారు, పుణ్యాసింగ్ గురువు గారు ఇక్కడ వాళ్ళు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మనకి బంజారా గురూజీలు ఇక్కడ పూజలు చేస్తారనమాట. అది ఇంకొక స్పెషల్. అదే అమ్మా, అందుకని అందరు కూడా వాళ్ళు ఈ టైంలో వాళ్ళు లేరు, వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడించే వాళ్ళం. వాళ్ళు ప్రచారానికి వెళ్ళాడు, జాతర గురించి ప్రచారం కోసం బయటకు వెళ్ళారు. ముఖ్యంగా కోరుకునేది ప్రజలందరూ రండి, చాలా వైభవంగా జరిగే కార్యక్రమంలో పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటాం. శుభం. థ్యాంక్ యూ గురువు గారు, చాలా సందేహాలు తీర్చారు. సో చూశారు కదండి, మనకి మేడారం జాతర ఎంత ప్రాముఖ్యమో ఈ తెలుగు రాష్ట్రాలలో ఈ లింగబసవేశ్వర స్వామి జాతర కూడా అంతే ప్రాముఖ్యం. కానీ ఇది తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు, ఇక్కడ ఉన్న మన అన్ని చుట్టుపక్కల రాష్ట్రాలు అన్నిటి దగ్గర నుంచి వస్తారు. అంటే ఇక్కడ పంతులు వారు చెప్పిన ప్రకారం స్టేట్స్ నుంచి కూడా కొంతమంది భక్తులు వస్తున్నారు అని తెలిసింది. సో ఇంత పెద్ద జాతర, ఇంత బాగా జరుగుతున్న ఈ జాతరలో మీరు కూడా ఒకసారి అటెండ్ అవ్వండి. అండ్ ఇక్కడ చూసినట్లుగా శ్రీ లింగ మసంద్, అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదండి, లింగ మసంద్ గారు ఇక్కడ వచ్చి బంజారాల కోసం పోరాటం చేసి ఇక్కడే సమాధి అయ్యారు. అది కాలక్రమేణా మనకి లింగ బసవేశ్వర స్వామి ఆలయంగా మారింది అని. సో ఆ హిస్టరీ ఏంటి అనేది ఇంకా కొద్దిగా మనం ఇక్కడ ఉన్న భక్తులను కానీ ఎవరినైనా అడిగి తెలుసుకుందాము. సో ఇది ఈ ఆలయం చరిత్ర. మళ్ళీ మనం ఇక్కడ ఈ జాతర కోసము చాలా హంగులు ఆర్భాటాలు జరుగుతున్నాయి, ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లు ఏంటనేది కూడా చూద్దాం రండి. ఈరోజు ఈ గుడి ఇలా ఉంది, కానీ రేపటి నుంచి 3 days భక్తులతో కిటకిటలు ఆడడమే కాదు, ఇక్కడ షాప్స్, అలాగే భక్తులు మన స్వామివారికి పూజలు ఇలా బోలెడన్ని జరుగుతాయి. అవన్నీ కూడా చూద్దాం. ఇప్పుడైతే మనం ఇక్కడ ఉన్న ఏర్పాట్లను చూద్దాం రండి. ఇప్పుడు మనం గుడి హిస్టరీ గురించి క్లియర్గా తెలుసుకుందాము. లింగ మసంత్ అనే మహారాజ్, ఆయన ఎక్కడ పుట్టాడు ఏంటి అనేది క్లియర్గా ఎవరికి తెలియదు. బట్ మనకి కొంతమంది చెప్తున్న దాని ప్రకారం ఆయన ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టారు అని చెప్తున్నారు. దేశాలు తిరుగుతూ గురు గోవింద్ సింగ్ స్వామీజీ గారికి ప్రియ శిష్యుడుగా ఉండేవారంట. సో ఆయన లోక పర్యటన చేస్తూ ఇక్కడికి వచ్చి ఇక్కడున్న పరిస్థితులను చూసి, అంటే మెయిన్గా అప్పుడు ఏం జరుగుతుందంటే, అప్పుడున్న పరిస్థితి ఏంటి అని అంటే కుల మార్పిడి అనే విషయం జరుగుతుందంట. కుల మార్పిడి, అలానే కులాలు మతాలు అని చెప్పేసి చాలా గొడవలలో ఉంది అప్పుడు ఈ ప్రదేశం. అలాంటి టైంలో ఆయన బంజారాల కోసం కుల మార్పిడి విధానాల గురించి, కులాల గురించి, మతాల గురించి పోరాటం చేసి అవన్నీ రూపుమాపాలి, లింగ భేదాలు కానీ కులమత భేదాలు అనేటివి ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ ఉండి ఫైట్ చేసి ఆ క్రమంలోనే ఆయన ఇక్కడే తుది శ్వాస విడిచారంట.
ఆయన సమాధి కూడా ఇక్కడే మనకి గర్భగుడి వెనకాల ఉంది. ఇక్కడ ఉన్న గుడి కూడా ఒక విశిష్టత ఏంటి అని అంటే మనకి గురుద్వారలో ఉన్నట్లుగానే 4 సైడ్లు ద్వారం ఉంటుంది. అది ఒకటి ఇక్కడ మనకి విశిష్టత అనమాట. సో ఆయన చనిపోయాక ఆయన పేరు అంటే ఆయన గుర్తుగా అంటే ఎలా అయితే మనం మేడారంలో సమ్మక్క సారక్క అడవి బిడ్డల కోసం పోరాటం చేసి అక్కడ వాళ్ళ ప్రాణాల త్యాగం చేయడం వల్ల ఆమెని దేవుడి అంశగా భావించి అంటే అమ్మవారి అంశగా భావించి పూజలు జరుపుతూ అక్కడ జాతర ఎలా చేసుకుంటారో వాళ్ళ గుర్తుగా ఇక్కడ కూడా ఈ లింగ మసంత్ ప్రాణత్యాగం గురించి ఆయన గుర్తుగా ఇక్కడ జాతర జరుగుతుందనమాట. అది కూడా శివరాత్రికి ముందు 3 రోజులు అంగరంగ వైభవంగా మనకి ఒక లక్షలాది మంది లాస్ట్ ఇయర్ అయితే ఒక 3 lakhs చేంజ్ భక్తులు వచ్చారు అని మనకి ఇక్కడ ఈవో గారు చెప్పారు. సో అలా మనకి లక్షల మంది అన్ని స్టేట్స్లో నుంచి కొన్ని దేశాలలో నుంచి కూడా భక్తులు వస్తారంట. ఇంత ప్రతీకగాంచిన ఈ గుడి కాలక్రమేణా అంటే ఆయన పేరుతోని ఆయనే యాక్చువల్గా ఇంకొక విషయం ఏంటంటే ఇది లింగ బసవేశ్వర స్వామి అని ఎలా మారింది అనే విషయం తెలుసుకుందాం అనుకున్నాం కదా. ఇక్కడ ఏంటి అంటే లింగ మసంత్ అనే అతను ఆయన మతాలకి కులాలకి అతీతమైనప్పటికీ ఎప్పుడూ శివనామ స్మరణ చేస్తూ ఉండేవాడంట. శివాయ నమః అనే పదాన్ని పలుకుతుండేవాడంట. అలాగే ఆయన రుద్రాక్షకి భస్మంకి శివనామానికి చాలా ప్రీతికారుడంట. అలానే వాటిని పూజించేవాడంట. సో అది ఆయనకి మ్యారేజ్ కూడా అవ్వలేదు అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. కానీ ఆయన శివుణ్ణి తలుచుకుంటూ శివనామాన్ని జపిస్తూ ఆ రుద్రాక్షని ఈ భస్మాన్ని ఎప్పుడూ ధరించేవాడు కాబట్టి ఆయనకి శివప్రీతి కాబట్టి ఈ ఆయన సమాధి అయిన దగ్గరే మన శివాలయం కూడా పెట్టి ఆయన గుర్తుగా ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర జరుగుతుంది. ఇది ఈ టెంపుల్ హిస్టరీ అనమాట. సో శివరాత్రికి ముందు 3 రోజుల ముందు జరుగుతుంది. చూశారు కదా ఇక్కడ ధ్వజారోహణ, ముడుపుల విషయము, దేవుడి విషయము, ఇక్కడ ఉన్న గుడి హిస్టరీ ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. ఇంకెందుకు ఈ శివరాత్రికి ఇక్కడ నిజంగా చెప్తున్నాను చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ ప్లేస్ కూడా ఊరి ప్లేస్ కాదు, ఊరి బయట పొలాలలో ఉంది. జాతర అంటే నిజంగా జాతరలాగే జరుగుతుంది. ఇక్కడ జాతర రోజు ఆ లింగ బసవేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలి అనుకునే భక్తులు ఎవరైనా సరే ఇక్కడికి రండి. ఈ జాతరని వీక్షించి హ్యాపీగా మీ కోరికలు కూడా ముడుపు కట్టేసి మళ్ళీ వచ్చే సంవత్సరం తీర్చుకోండి. సరే, మనకి ఇక్కడ ఇంకా జాతరకి సంబంధించిన కొన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాము రండి. జై శ్రీరామ్. మనం ధ్వజారోహణకి హనుమంతునికి ఒక లింక్ ఉంది, మనందరికీ తెలిసిందే కదా. సో ఏ పనైనా సవ్యంగా జరగాలి, ఎలాంటి దుష్టపీడలు ఉండకూడదు అని అంటే మనం ధ్వజారోహణ చేస్తాము. అలాగే ప్రతి గుడిలో మనకి ప్రతి గుడి రక్షించడానికి అనుకుంటారా లేదంటే సేవకుడిగా అనుకుంటారో మన ఈ హనుమాన్ స్వామిని చూడాల్సిందే. ఇక్కడ మట్టి, అక్కడ కర్రలు చూశారు కదా. ఇవి ఎందుకు అంటే అగ్నిగుండం ఏర్పాటు కోసం. మనకి ఈ శివరాత్రికి ఆ నైట్ మొత్తం కూడా టెంపుల్ ఓపెనే ఉంటుంది కాబట్టి ఇక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేస్తారంట. ఈ అగ్నిగుండాన్ని కూడా చాలామంది భక్తులు చాలా భక్తి శ్రద్ధలతోని అగ్నిగుండం దాటుతారు, అంటే తొక్కుతారు అన్నట్టు. వాళ్ళకి కాళ్ళు కూడా కాలవని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న భక్తులు కొందరిని అడిగినామన్నమాట, కాళ్ళు కాలవు అని అంటున్నారు. ఇది అగ్నిగుండం అనే పాకలు కూడా అవుతున్నాయి కదా. అది ఆ పాకలేమో ఇక్కడ షాప్స్కి, ఇక్కడ ఇప్పుడు రేపటి నుండి ఇక్కడ మొత్తం ఫుల్ టు షాప్స్ అనమాట. సో ఆ షాప్స్ కోసం అని చెప్పేసి పాకలు, ఇక్కడ రథం చూస్తున్నారు కదా. దేవుణ్ణి శివరాత్రి రోజు అంటే ముందు 2 రోజులు ఆల్రెడీ జాతర జరిగింది. శివరాత్రి రోజు పూజ మొత్తం అయిపోయాక ఈ రథంలో సో ఊరు మొత్తం ఊరేగింపు చేస్తారు. అది ఈ రథంకి చూసారు కదా, మొత్తం ముస్తాబ్ అయిపోతున్నాయి. ఆ రోజైతే రండి అందరూ చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి కోనేరు, ఈ పక్కనే కళ్యాణ కట్ట కూడా ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు ఫస్ట్ ఇక్కడ స్నానాలు అయ్యాక మనకి అక్కడ కళ్యాణ కట్ట దగ్గర తెలుసు కదా, మనకి మన జాతరలో ప్రతి దగ్గర కూడా మనకి జాతర అంటే కొన్ని మొక్కులు ఉంటాయి, కొన్ని విశేషాలు ఉంటాయి. దాంట్లో మనం తలనీలాలు అర్పించడం కూడా ఒకటి ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ కోనేరు కూడా ఏర్పాటు చేయడం అయింది. కోనేరు మధ్యలో మనం లింగబసవేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా చూడొచ్చు. సో ఇది ఇంతకుముందు కొంచెం అటు సైడ్ కానీ ఉండేదంట, దాన్ని కొంచెం ఇటు అంటే మనకి భక్తులకి సౌకర్యంగా ఉండాలని చెప్పి ఇలా కట్టారు. ఇప్పుడు రాబోయే శివరాత్రికి 2-3 రోజులలో ఇది మొత్తం నింపి భక్తులకి నీటిని అందుబాటులో ఉంచుతారంట. అందుకని క్లీన్ చేసి పెట్టారు.
ఈ శివరాత్రికి ఈ కోనేరు కూడా నీరుతో నిండిపోయి ఉంటుందంట. ఇక్కడ నుంచి కళ్యాణ కట్టకి అనమాట. ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నవి పక్కా మనకి జాతర. అంటే చిన్నప్పుడు మనం బండి కట్టుకొని పోయి బండిని కడిగి ఎద్దులను కట్టి ఎద్దుల బండి వేసుకొని ధ్వజారోహణ చేసుకొని అక్కడి నుంచి ముడుపులు పట్టుకొని వచ్చి దేవుణ్ణి మొక్కుకొని ఈ స్నానవాటిక దగ్గర గుండులు చేయించుకొని ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా పడతాయి. సో ఆ షాప్స్లో కూడా మనం చిన్నప్పుడు అంటే 90s వాళ్ళకి 80s వాళ్ళకి బాగా తెలుస్తుంది ఇది. అక్కడ ఉన్న షాప్స్లలో కొనుక్కొని తినడము అంటే చిన్న చిన్న సరదాలు. ఆ చిన్న జాతర సరదాల నుంచి మనము పూజల వరకు అంటే హోమగుండ పూజల వరకు అన్ని విషయాలు అన్ని విధాలుగా మనము ఈ జాతరలో చూడవచ్చు ఈ శివరాత్రికి. ఇంకెందుకు ఈ శివరాత్రికి మన జాతరని చూడడానికి లింగబసవేశ్వర స్వామి పడమటి సోమవారంలో ఉన్న లింగబసవేశ్వర స్వామిని చూడడానికి రెడీ అయిపోండి, ప్లాన్ చేసుకోండి, వచ్చేయండి. ఇంకా మరిన్ని విషయాలు గుళ్ళోకి వెళ్ళి కూడా తెలుసుకుందాం రండి. పోచమ్మ తల్లి ఊరూరా కొలువుదీరిన ఈ అమ్మ ఈ ఊరిలో మన లింగబసవేశ్వర స్వామి ఆలయంలో ఉన్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామిని దర్శించుకున్నాక ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి కూడా వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. అక్కడ మొడుపులు కడితే ఇక్కడ మొక్కులు అనమాట. పక్కనే మనకి మారమ్మ దేవత కూడా ఉంది. ఒకసారి అమ్మవారిని కూడా దర్శించుకుందాం. ఇక్కడ మరో గ్రామ దేవత మారమ్మ తల్లి. ఈ అమ్మవారు కూడా మనకి ఈ లింగబసవేశ్వర ఆలయంలో కొలువుదీరి ఉన్నారు, దర్శనమిస్తారు. పోచమ్మ తల్లి ఈ మన మారమ్మ తల్లి వీళ్ళిద్దరు గ్రామ దేవతలు మనకి ఈ గ్రామానికి ఈ టెంపుల్కి దేవతలు. చూశారు కదా మన పడమటి సోమవారంలో ఉన్న లింగబసవేశ్వర స్వామి ఆలయం. ఇది హైదరాబాద్కి 30 కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఉంది. మనకి ఎవ్రీ శివరాత్రికి 3 రోజులు ఇక్కడ జాతర అవుతుంది. శివరాత్రి రోజు రథం మీద మన శివయ్య ఊరేగింపు వేడుకలు కూడా జరుగుతాయి. ఇక్కడ మనకి జాతర అంటే నిజంగా జాతర చూడాలి అని అంటే ఇక్కడికి రావాల్సిందే. ఎందుకంటే అగ్నిగుండము, కళ్యాణకట్ట, అలానే హోమంలో దేవుడికి తయారు చేసే ప్రసాదము, ఇక్కడ ఎన్నో రకాల రోగాలని నయం చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఇంతకుముందు మనం పంతులు గారు చెప్పారు కదా. సో ఇలా బంజారాలతోనే పూజింపబడే లింగబసవేశ్వర స్వామి బంజారాలకి కులదైవంగా మారాడు అని ఇక్కడ ప్రతీక. సో ఇక్కడ ఈ శివరాత్రికి రావాలి అని అనుకునే వాళ్ళు హ్యాపీగా వచ్చి నిజమైన జాతరని ఎంజాయ్ చేయొచ్చు. మన KBN భక్తి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఉండండి, నోటిఫికేషన్స్ వస్తాయి. మంచి వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను.